ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? మరి ఒక వారం మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన మనకిచ్చిన యొక్క కృపకై స్తుతిస్తూ ఉన్నాం. మరి చాలామంది ఈ సీజనల్గా జ్వరాలు గురై బాధపడుతూ ఉన్నారు. ఒక మీలో ఎవరు అనారోగ్యంతో ఉన్న దేవుడు మీ యొక్క అనారోగ్యం నుండి విడిపించి మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడని నమ్మి మీకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడైన మా గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆగస్టు మాసంలో చివరి పరిశుద్ధ దినాన నీ బిడ్డలతో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, గణపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకే స్తుతిస్తూ ఈ మాటల ద్వారా మా హృదయాలను, మా విశ్వాసాన్ని స్థిరపరిచి నీ రాకడకు ఆయత్తపరచమని యేసు నామమున విశ్వాసముతో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజున ఫలభరితమైన జీవితాన్ని గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో ఫలించుట అంటే ఏంటో మనం కొద్ది మాటలు ఈ వారం దేవుని చిత్తమైతే వచ్చే వారం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతూ ఉన్నాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక, ఆమేన్. ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితాన్ని గురించి వ్రాయబడుతున్న మాటను మనం చూసాం. ఏమని ఉంది? ఇస్సాకు ఆయన ఆ దేశములో విత్తనము వేశాడు అని వ్రాయబడింది. ఆ తర్వాత అతడు 100 ఫలము పొందెను అని వ్రాయబడింది. అతడు గొప్పవాడం వరకు క్రమక్రమంగా దేవుడు అతన్ని అభివృద్ధి చేశాడు అని వ్రాయబడింది. అయితే దీనికి ముందు అసలు ఆ దేశము ఎలా ఉన్నది అని మనం అక్కడ చూస్తే అది కరువు దేశం. ఆ దేశంలో కరువు ఉన్నది. మరి కరువు కాలంలో అతడు ఫలించెను అని వ్రాయబడుతుంది. ఈ దినాలలో నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ఫలింప చేయగలిగిన వాడు. అనారోగ్య విషయంలో, అలాగే కరువు విషయంలో, ఇబ్బంది విషయంలో, అప్పుల విషయంలో, అవినీతి, అక్రమము పెరిగిపోతుండగా, ప్రకృతి వైపరీత్యాలు దాడి చేస్తుండగా, ఇలాంటి ఏ పరిస్థితులు ఉన్నా దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఫలభరితంగా దీవిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్న దేవుడు మన దేవుడై ఉన్నాడు. మరి ఫలించుట అనగా అర్థం ఏంటి అని అంటే అదే వర్ధిల్లుట అని అర్థం, లేదా ఆశీర్వాదం పొందుట, లేదా అభివృద్ధి చెందుట, ఇలాగా మనం చూస్తాం. మరి దేవుడు వాగ్దానం ఏంటి అని అంటే ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనములోనే మరి దేవుడు వాగ్దానం చేశాడు మానవుడికి. ఏమని? మీరు బహుగా ఫలించి, మీరు అభివృద్ధి చెంది, భూమిని నిండించి, దాన్ని విస్తరింపజేసి, దాన్ని లోపరుచుకునుడి అనే వచనాన్ని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. 1:28లో దేవుని ఆశీర్వాదం, మానవునికి ఇవ్వబడిన ఆశీర్వాదం, ఇది ఒక వాగ్దానం. మరి ఈ వాగ్దానాన్ని ఇస్సాకు తను స్వతంత్రించుకుంటూ ఉన్నాడు. ఇస్సాకు ఆ వాగ్దానంలో ఉన్న ఫలమును రుచి చూస్తూ ఉన్నాడు. ఈ రోజున అదే వాగ్దానం నీకివ్వబడింది, నాకివ్వబడింది. మరి మనం కూడా ఫలించాలి. మనం ఫలించట కొరకే దేవుడు మనం పిలిచాడు. ఆశీర్వాదం పొందటానికి మన దేవుడు పిలిచాడు. మన పేతురు మహాభక్తుడు అన్నాడు ఆ మాట, మనం మిమ్మును ఆశీర్వదించడానికి నేను పిలిచాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మనం చూద్దాం రాబోయే దినాలు. అయితే మనం ఫలించాలంటే ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న. చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 4వ వచనములో ఈ మాట వ్రాయబడుతున్నది. యోహాను రాసిన శుభవర్తమానము 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకొని దేవుని వాక్యాల్లో ముందుకు వెళ్దాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్న మాట, ఒక ద్రాక్ష తీగ ఆ చెట్టుతో ఉన్నప్పుడే అది ఫలించింది. ఒకవేళ ద్రాక్ష తీగ కట్ చేయబడితే అది ఎండిపోద్ది, అది ఫలించదు. అలాగే మనం కూడా ఫలించాలంటే మొట్టమొదటి దేవుడు చెబుతున్న మాట, ఆయనతో సహవాసము చేయాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆయనతో సహవాసము చేయటం ద్వారా మనం ఫలిస్తాం.
ఒకవేళ ఆయనతో సహవాసం చేయకపోతే మనం ఎన్నడూ కూడా ఫలించం. మరి ఇస్సాకు దేవునితో సహవాసం చేసినట్లుగా వ్రాయబడుతున్నది. ఆదికాండము 26వ అధ్యాయము 2వ వచనములో నుండి చూస్తే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, మరి అబ్రహాము దినాల్లో వచ్చిన ఆ కరువు దినము మరల ఇస్సాకు దినాల్లో వచ్చింది. మొదటి వచనములో ఉంది. ఆ సమయంలో అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఈ కరువును విడిచిపెట్టి భయపడి వెళ్ళకో, నేను చూపించే ఆ దేశములో నేను ఉండు అని చెబుతూ ఉన్నాడు. కనుక మరి ఇస్సాకు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు కనుక దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు, అతన్ని దీవిస్తూ ఉన్నాడు. కరువులో కూడా ఆయన దీవెన పొందగలిగాడు. ఎందుకు? దేవునితో సహవాసం చేశాడు. మరి ఈ సహవాసం ఎక్కడ దొరికింది మనకి? మనం ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన సహవాసం దొరికింది. శుక్రవారం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సహవాసం దొరికింది. అలాగే మన కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు మనం ఆ సహవాసాన్ని అనుభవిస్తాం. అలాగే వ్యక్తిగతంగా ప్రతి ఉదయకాలం మందు నువ్వు లేచి నువ్వు దేవునితో మొరపెడుతూ ఉన్నప్పుడు నీకు ఆ సహవాసం అనే దేవునితో లభించింది. కనుక ఇలాంటి సహవాసం దేవునితో మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఫలిస్తాము. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక నీవు దేవుని యందు నిలిచి ఉండి, నువ్వు దేవునితో అంటుకట్టబడి ఉండి, నువ్వు దేవునితో నీ యొక్క జీవితాన్ని కొనసాగించినట్లయితే నువ్వు ఫలిస్తావు. అలాగే రెండవ మాట మనం చూస్తే కీర్తనకాడు అంటూ ఉన్నాడు. మొదటి కీర్తన 2-3 వచనాలలో రాయబడుతున్నది. మొదటి కీర్తన 2-3 వచనాలను మీ కొరకు చదువుతున్నది చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయనదంతయో సఫలమగును. ఇక్కడ చూడండి, దేవుని వాక్యాన్ని ఆనందముతో శ్రద్ధగా చదివేవాడు, ధ్యానించేవాడు, దాని ప్రకారం జీవించేవాడు అతడు ఫలిస్తాడు అని వ్రాయబడుతుంది. ఒక చెట్టు నీటి కాలువ ప్రక్కన ఉన్నప్పుడు అది ఎలాగైతే నిరంతరం ఫలించిందో, ఎండిపోకుండా వాడబారిపోకుండా, అలాగే నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని రోగాలు ఎదురైనా నీవు ఫలించే స్థితిలో ఉంటావు, అభివృద్ధి చెందిన స్థితిలో ఉంటావు. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని బట్టి ఆనందిస్తే, నువ్వు వాక్యాన్ని బట్టి సంతోషిస్తే, నువ్వు వాక్యాన్ని చదవగలుగుతూ ఉన్నట్లయితే. కనుక మనం అదే చూస్తూ ఉన్నాం. ఇస్సాకు మరి విత్తనము వేసి, అనగా ఆ విత్తనము వేటులో అతనికి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసం ఎలా వచ్చింది? పౌలు అంటాడు కదా, వాక్యము వినుట ద్వారా, యేసు మాట వినుట ద్వారా, వినుట వలన విశ్వాసం కలిగి. కనుక నువ్వు దేవుని వాక్యాన్ని చదివినా, దేవుని వాక్యాన్ని విన్నా, దేవుని వాక్యాన్ని ధ్యానించినా నీలో విశ్వాసం అభివృద్ధి చెందింది. ఆ విశ్వాసం ద్వారా నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. కనుక మొదటిది సహవాసము, రెండోది దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, దేవుని వాక్యాన్ని వినటం. దీని ద్వారా నువ్వు సంతోషాన్ని అనుభవించగలుగుతావు, ఫలించగలుగుతావు. కాబట్టి ఇక మూడవదిగా మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనములో దేవుని వాక్యాన్ని విన్న వాక్య ప్రకారం నువ్వు నడవటం ద్వారా నువ్వు ఫలిస్తావు అని మార్కు రాసిన సువార్తలో. అలాగే యేసు ప్రభువారు మిగిలిన చోట కూడా చెప్పు, వాక్యం అనే విత్తనాన్ని విత్తే ఆ 4 రకాల విత్తనాల ఉపమానంలో ప్రభు చెబుతున్న మాట, ఇదిగో 30 60 100 నువ్వు ఫలిస్తావు. ఎప్పుడు? నువ్వు మంచి నేలను విత్తబడిన వాక్యం వలె. అనగా నువ్వు వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారం నడిచినప్పుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ ఉదయకాల సమయంలో మన దేవుని స్తుతిస్తున్నాం. చివరిగా లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, ఓపికతో ఎదురు చూచుట ద్వారా మనం ఫలిస్తాము అని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8వ వచనంలో ఒక రైతు ఎలాగైతే ఓపికతో వర్షం కొరకు ఎదురు చూస్తాడో వ్యవసాయం చేస్తూ, అలా మనం కూడా దేవుని ఆశీర్వాదం కొరకై ఓపికతో కనిపెట్టుకుని ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. తలలోంచండి, ప్రభుని స్తుతిస్తూ మనం ప్రార్థన చేద్దాం. ఈ మాటలు బట్టి ఫలించాలి అంటే ఆయనతో సహవాసం చేయాలి, ఫలించాలంటే వాక్యాన్ని చదవాలి, ఫలించాలంటే విన్న వాక్య ప్రకారం నడవాలి, ఫలించాలంటే ఓపికతో ఎదురు చూడాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా మా ప్రియ బిడ్డలందరినీ కూడా అయాటి ఫలభరితమైన దీవులతో కప్పి
వారికున్న దీర్ఘకాల వ్యాధుల నుండి, ఇదిగో ఈ సీజనల్గా వచ్చిన వ్యాధుల నుండి విడిపించి వారి ప్రతి అగ్రతను తీర్చి ఆర్థిక పరంగా, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా మీ దీవులతో కప్పి ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సదా తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.